अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। माजूरों के सदर मिस्टर पांडू ने ज़िले के इंटीग्रेटेड कलेक्ट्रेट के सामने माजूरीन के मसाइल को हल करने का मुतालिबा करते हुए धरना मुनज़्ज़म किया। उन्होंने इस मौके पर खिताब करते हुए कहा कि फलाही स्कीमों के तहफ़्फ़ुज़ात के मामले में माजूरों को खुसूसी पहचान देने की ज़रूरत है। उन्होंने सवाल किया कि हुकूमत माजूरों को नीची नज़रों से क्यों देख रही है और 8 साल मुकम्मल करने वालों को पेंशन क्यों नहीं बढ़ाया जाता। उन्हें बढ़ती हुई बुनियादी ज़रूरियात की कीमतों को देखते हुए माजूरों की पेंशन में इजाफा करना चाहिए। अगर माजूरों को 6,000 रुपये पेंशन नहीं दिया गया तो ये जो धरने मुनाकिद किए जा रहे हैं वो ज़िली मराकज़ के बजाय रियासती सतह पर भी मुनाकिद करने की उन्होंने धमकी दी है। इस मौके पर MRPS के कायदीन मिस्टर बालराज, मासाई पेट यादगिरी, वेंकट संजेलू मंडल के कायदीन इस प्रोग्राम में शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। नाजरीन, जैसा कि आप देख रहे हैं, हम ज़िले मेदक की तारीख में पहली मरतबा उर्दू ज़ुबान में आप तक ज़िले की अहम खबरें पहुँचा रहे हैं। लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी ज़रूर हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और साथ ही साथ बेल आइकन के बटन को भी दबा दें ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला आपको नोटिफिकेशन के ज़रिए सबसे पहले मिल सके। नाजरीन, अगर आप लोग अपने कारोबार या किसी और किस्म के मुताल्लिक़ हमारे चैनल पर इश्तिहार देना चाहते हो या फिर एडवर्टाइजिंग करवाना चाहते हो तो हमारे सेल नंबर 9000214611 पर हमसे रब्त पैदा करें। आइए न्यूज़ के सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश है। దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రభుత్వం డబ్బును ప్రజాధనాన్ని వృధా ఖర్చులు పెట్టి జలసాలు చేపిస్తున్నది ప్రభుత్వం. చాలా అన్యాయం. వికలాంగుల పెన్షన్ పెంచడానికి సిద్ధంగా లేని ప్రభుత్వం ఇవాళ చికెన్లతో, మటన్లతో, బిర్యానీలతో ఇవాళ జల్సాలు చేపిస్తున్నది ప్రభుత్వం. 100 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని జల్సాలకు ఖర్చు పెడుతున్నది. ఓటు పొందడం కోసం ప్రజాధనాన్ని వృధా చేస్తున్నది. ఈరోజు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఒక మానవీయ కోణంలో మరో సమస్య మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అనాథలన పడుతున్న పిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలకు కేసీఆర్ ప్రభుత్వం 2015లో ఒక హామీ ఇచ్చింది. తల్లిదండ్రులు లేని పిల్లలకు, అనాథ పిల్లలకు కేసీఆర్ ప్రభుత్వం ఒక హామీ ఇచ్చేసింది. తల్లిదండ్రులు లేని పిల్లలందరికీ ప్రభుత్వమే తల్లిదండ్రి పాత్ర పోషిస్తుందని, అనాథలకు మొట్టమొదటి గురుకుల పాఠశాలను యాదగిరిగుట్టలో ఏర్పాటు చేస్తామని, యాదగిరిగుట్టలో ప్రారంభించే అనాథ పాఠశాలలకు, రెసిడెన్షియలకు ఆనాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆహ్వానిస్తామని, దాని తర్వాత ప్రతి జిల్లాకు ఒకటి గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తామని, వాళ్లకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు కూడా కల్పిస్తామని, అనాథ పిల్లలు అనబడుతున్న వాళ్లకు కుల ధృవీకరణ, ఇన్కమ్ సర్టిఫికెట్కు సంబంధం లేకుండా మినహాయింపులు ఇచ్చే విధంగా స్మార్ట్ కార్డులు అందిస్తామని, తద్వారా ప్రభుత్వం ద్వారా పొందే అన్ని సంక్షేమ పథకాలకు ఆ స్మార్ట్ కార్డు ఉన్న అనాథలందరికీ అర్హత కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం హామీలు ఇచ్చుకుంటూ వచ్చింది. కేసీఆర్ ఈ హామీ ఇచ్చి ఈ నెల 23కు, జూన్ 23కు 8 ఏళ్ళు అనాథ పిల్లల కుటుంబాలను ఆదుకుంటామని, అనాథ పిల్లల్ని ఆదుకుంటామని, వాళ్ళకు తల్లిదండ్రి పాత్ర పోషిస్తామని చెప్పి ఇన్ని హామీలు ఇచ్చి రేపు జూన్ 23కు 8 ఏళ్ళు గడిచిన అనాథ పిల్లలకి ఇచ్చిన ఒక్క హామీ అమలు జరగలేదు. నేను అంటున్నాను, ఆకలి బాధలతో అనాథాశ్రయాలు దాతలు వస్తే తిండి తింటుండ్రు, దాతలు లేకపోతే తిండి తినకుండా ఉపాసాలు పంటున్న వాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు. వేల మంది, లక్షల మంది ఉన్నారు. వాళ్ళు భారతీయులు కాదా? వాళ్ళు సంక్షేమ పథకాలకు అర్హులు కాదా? తల్లిదండ్రులు లేని పిల్లల్ని ఆదుకోవాల్సిన బయట ప్రభుత్వానికి లేదంటే ప్రభుత్వాంది అని చెప్పిన ప్రభుత్వమే 8 ఏళ్ళుగా తప్పించుకుంటూ తిరుగుతున్నది. ఆ తప్పించుకుంటూ తిరుగుతున్న ప్రభుత్వమే ఇవాళ చెరువు కట్టల మీద వేడుకలు చేసుకునే పేరుతో, చెరువు కట్టల మీద బోనాల ప్రదర్శన పేరుతో, చెరువు కట్టల మీద డిన్నర్ల పేరుతో జల్సాలకు చేస్తున్నది. ఆ జల్సాలకు 100 కోట్ల రూపాయల ధనాన్ని, ప్రభుత్వ ధనాన్ని, ప్రజాధనాన్ని వెచ్చిస్తున్నది. నేను అంటున్నా, జల్సాలకు ప్రజాధనాన్ని వెచ్చించే కేసీఆర్ గారికి వికలాంగుల పెన్షన్ పెంచడం పెద్ద సమస్య కాదని, జల్సాలకు 100 కోట్ల రూపాయలు వెచ్చించే ఈ ప్రభుత్వానికి అమ్మా నాన్నలు లేని పిల్లలకు, అనాథలకు ఇచ్చిన హామీలను
అమలు చేయడం అనేది మర్చిపోతున్నదని, అంటే మానవత్వం లేని ప్రభుత్వం కాబట్టికనే ఈ హామీలను అమలు చేయకుండా ఓటు రాజకీయాలతో జల్సాలు చేపించుకుంటున్నది అనేసి కూడా మేము స్పష్టం చేస్తున్నాం. అందువల్ల ఇప్పటికైనా జల్సాలకు ఖర్చు పెట్టే బదులు వికలాంగుల పెన్షన్లు పెరగడానికి, అనాథ పిల్లలను ఆదుకోవడానికే ప్రజాధనాన్ని వెచ్చించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయంలో వికలాంగుల కోసం ఆగస్టులో భారీ స్థాయిలో ఉద్యమాన్ని సిద్ధపోతున్నాం. అదే సమయంలో ఈ నెల 23న అనాథలకు ఇచ్చిన హామీ 8 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా 8 సంవత్సరాలైనా హామీని ఎందుకు అమలు చేయలేదని చెప్పి గుర్తు చేయడానికి ఈ నెల 23న అన్ని జిల్లాల్లో దీక్షలు, ధర్నాలు అనాథల కోసం చేయబోతున్నాం అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. కేసీఆర్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రభుత్వం డబ్బును, ప్రజాధనాన్ని వృధా ఖర్చులు పెట్టి జల్సాలు చేపిస్తున్నది ప్రభుత్వం. చాలా అన్యాయం. వికలాంగుల పెన్షన్లు పెంచడానికి సిద్ధంగా లేని ప్రభుత్వం ఇవాళ చికెన్లతో, మటన్లతో, బిర్యానీలతో ఇవాళ జల్సాలు చేపిస్తున్నది ప్రభుత్వం. 100 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని జల్సాలకు ఖర్చు పెడుతున్నది. ఓటు పొందడం కోసం ప్రజాధనాన్ని వృధా చేస్తున్నది. ఈరోజు మీ దృష్టికి తీసుకొస్తున్నా నేను ఒక మానవీయ కోణంలో మరో సమస్య మీ దృష్టి తీసుకొస్తున్నా నేను. అనాథలన పడుతున్న పిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలకు కేసీఆర్ ప్రభుత్వం 2015లో ఒక హామీ ఇచ్చింది. తల్లిదండ్రులు లేని పిల్లలకు, అనాథ పిల్లలకు కేసీఆర్ ప్రభుత్వం ఒక హామీ ఇచ్చేసింది. తల్లిదండ్రులు లేని పిల్లలందరికీ ప్రభుత్వమే తల్లిదండ్రి పాత్ర పోషిస్తుందని, అనాథలకు మొట్టమొదటి గురుకుల పాఠశాలను యాదగిరిగుట్టలో ఏర్పాటు చేస్తామని, యాదగిరిగుట్టలో ప్రారంభించే అనాథ పాఠశాలలకు, రెసిడెన్షియలకు ఆనాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆహ్వానిస్తామని, దాని తర్వాత ప్రతి జిల్లాకు ఒకటి గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తామని, వాళ్లకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు కూడా కల్పిస్తామని, అనాథ పిల్లలు అనబడుతున్న వాళ్లకు కుల ధృవీకరణ, ఇన్కమ్ సర్టిఫికెట్కు సంబంధం లేకుండా మినహాయింపులు ఇచ్చే విధంగా స్మార్ట్ కార్డులు అందిస్తామని, తద్వారా ప్రభుత్వం ద్వారా పొందే అన్ని సంక్షేమ పథకాలకు ఆ స్మార్ట్ కార్డు ఉన్న అనాథలందరికీ అర్హత కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం హామీలు ఇచ్చుకుంటూ వచ్చి కేసీఆర్ ఈ హామీ ఇచ్చి ఈ నెల 23కు జూన్ 23కు 8 ఏళ్ళు అనాథ పిల్లల కుటుంబాలను ఆదుకుంటామని, అనాథ పిల్లల్ని ఆదుకుంటామని, వాళ్ళకు తల్లిదండ్రి పాత్ర పోషిస్తామని చెప్పి ఇన్ని హామీలు ఇచ్చి రేపు జూన్ 23కు 8 ఏళ్ళు గడిచిన అనాథ పిల్లలకి ఇచ్చిన ఒక్క హామీ అమలు జరగలేదు. నేను అంటున్నాను, ఆకలి బాధలతో అనాథాశ్రయాలు దాతలు వస్తే తిండి తింటుండ్రు, దాతలు లేకపోతే తిండి తినకుండా ఉపాసాలు పంటున్న వాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు. వేల మంది, లక్షల మంది ఉన్నారు. వాళ్ళు భారతీయులు కాదా? వాళ్ళు సంక్షేమ పథకాలకు అర్హులు కాదా? తల్లిదండ్రులు లేని పిల్లల్ని ఆదుకోవాల్సిన బయట ప్రభుత్వానికి లేదంటే ప్రభుత్వాందేనని చెప్పిన ప్రభుత్వమే ఈ 8 ఏళ్ళుగా తప్పించుకుంటూ తిరుగుతున్నది. ఆ తప్పించుకుంటూ తిరుగుతున్న ప్రభుత్వమే ఇవాళ చెరువు కట్టల మీద వేడుకలు చేసుకునే పేరుతో, చెరువు కట్టల మీద బోనాల ప్రదర్శన పేరుతో, చెరువు కట్టల మీద డిన్నర్ల పేరుతో జల్సా